ఎమ్మెల్యే గారికి గెలిపించాము, అందుబాటులో లేవు. అందుబాటులో వస్తుంది. ఒక్కసారి కూడా పాత బస్సీ అంటే పాత బస్సీ విజయవాడకి, కృష్ణా జిల్లాకి, ఆంధ్ర రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాలో బ్రాండెడ్ పాత బస్సీ విజయవాడ. ఆమె చేసే వర్క్ అసలు ఆయన కనపడలేదు, ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఆయన కలవాలంటే ఏంటి పరిస్థితి? ఏదైనా పని మీద కలవాలంటే మేము వెళ్ళాలనుకుంటాం, మనకి టైం కుదరట్లేదు. అది అసలు అందుబాటులో ఉన్నారు ఆయన? లేదు. ఏ కార్యక్రమానికి రావడం అలాంటిది ఏం వస్తున్నారంతా వెళ్ళిపోతున్నారంత తెలియదు. అంతే. మనకి ఏ ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉండేవాడు, కేకేస్తే రావాలా. మేము పాత బస్సుకి మెయిన్ మనుషులు మేము. గెలిచిన తర్వాత చెప్పండి, మీరు చూసారు ఆయన్ని కాన్స్టిట్యున్సీలో? కారులో వెళ్తున్నారు, చూసాం 2-3 సార్లు సెంటర్లో. అంతే. గుంటూరు పాత బస్సు పంజా సెంటర్లో 2-3 సార్లు చూసాం. ఉంచోవాలి ఇక్కడ 10 నిమిషాలు ఉంచోవాలా, ప్రజలతో కలవాలా. ఎలక్షన్లో కాదు, తిరిగినప్పుడు కాదు కలిసేది, మామూలు టైంలో కలవాలా, కష్ట సుఖాలు తెలుసుకోవాలా. అది ఎలా ఉంది? అప్పటికప్పుడు కానీ మార్పులు అనేది కనబడుతుంది? మార్పులే ఉందండి, పాత బస్తీ ఇంకా అంతే. పాత బస్తీ రిక్షా ఇసుకుందామే పాత బస్తీ వాళ్ళు. డెవలప్మెంట్ లేదండి. ఇప్పుడు టూటౌన్ పోవాలంటే లోపిడిచి తప్పించి ఇంకేం లేదు దారి. కానీ పిల్లవాడికి పురమాయించండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చేయలేదు, ఏం చేయలేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టిన పెట్టుబడులు విజయవాడకి బాగా చేయండి. వచ్చిన వాళ్ళు మీకు రూపాయి మిగిలిద్ది, జనాభాకి మేలు జరిగిద్ది. ఏం లేదు.